70 ఏళ్ల వయసున్న ఒక పెద్దాయన తన భార్యని ఇప్పటికీ డార్లింగ్, హనీ, స్వీట్ హార్ట్ అని ఆప్యాయంగా పిలుస్తుండేవారు. ఇది గమనించి నేనాయనని ఇలా అడిగాను, అయ్యా, ఈ వయసులో కూడా మీరు మీ భార్యను అంత ఆప్యాయంగా ఎలా పిలవగలుగుతున్నారు? బాబూ, ఆమె పేరు నేను 10 ఏళ్ల క్రితమే మర్చిపోయాను. అసలు ఆమె పేరు ఏమిటని అడగడానికి నాకు భలే భయంగా ఉంది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మాటలు బంద్. భర్త ఒక పేపర్ మీద, రేపు పొద్దున్నే నేను ఊరికి వెళ్ళాలి, 5ంటికి లేపు అని రాసి భార్యకిచ్చి పడుకున్నాడు. సరే అని చీటీ రాసిచ్చింది. తెల్లారి ఎప్పట్లాగే భర్త 8 గంటలకి లేచాడు. టైం చూసుకుని కోపంగా పక్కవైపు చూశాడు. పక్కనే ఒక చీటీ మీద 5 గంటలవుతుంది, తొందరగా లేవండి అని రాసి ఉంది. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. మా ఆవిడ జీడిపప్పు ఉప్మా చేస్తే చాలా అద్భుతంగా ఉంది అన్నాను. అంతే, వెంటనే గరిటతోటి మూతిమీద వాతెట్టేసింది. అదేంటి, నువ్వు అన్నదాంట్లో తప్పేముంది, ఇంకా బావుంది అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చావు గదా. ఆ మాత్రం దానికే మూతిమీద వాత పెట్టేయడం చాలా అన్యాయం కదా. అది ఉప్మా కాదు, పాయసమంట. పెళ్ళం చెప్పింది, నీ ప్రపంచమంతా వెతికినా నాలాంటి పెళ్ళం దొరకదు నీకు. అప్పుడు మొగుడు చెప్పాడు, నాకేమన్నా పిచ్చి అనుకున్నావా మళ్ళీ నీలాంటి దాన్ని తెచ్చుకోవటానికి. భర్తను భార్య అడిగింది, నేను మీకెప్పుడు అందంగా కనిపిస్తాను? నీవు నిద్రపోయేటప్పుడు, చెప్పాడు భర్త. నేను నిద్రలో అంత క్యూట్గా ఉంటానా? క్యూట్గా కాదు, నీ నోరు మ్యూట్లో ఉంటది కాబట్టి అనన్నాడు భర్త. ఎప్పుడూ మా అమ్మని ఆడిపోసుకోవడమే గాని ఒక్కసారైనా పొగిడావా? అలాగా, దానికేముంది, ఇప్పుడు పొగుడుతాగా. మీకోసం మీ అమ్మగారు ఎంతో అందమైన, అనుకువగా ఉన్న పిల్లను వెదికి వెదికి మరీ పెళ్లి చేసింది. చాలా ఇంకా పొగడాలా? స్త్రీలకు ఓర్పు, సహనం చాలా ఎక్కువ. ఆ మాత్రం లేకపోతే ఏళ్ల తరబడి సాగుతున్న సీరియల్స్ను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఎలా చూడగలరు చెప్పండి? మీకు కష్టాలు ప్రారంభమైనప్పుడు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మీ వెనకే ఉంటారు. నమ్మకం లేదా? కావాలంటే మీ పెళ్లి ఫోటోలు చూసుకోండి. నమస్కారం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.